బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరియు ఆటగాళ్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ పూర్తిగా తలకిందులైంది. బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం ఆటగాళ్ల అంకిత భావాన్ని ప్రశ్నిస్తూ బోర్డు వారిపై ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని చేసిన అవమానకర వ్యాఖ్యలు ఈ తిరుగుబాటుకు ఆజ్యం పోశాయి. దీనికి నిరసనగా సీనియర్ ఆటగాళ్లంతా ఏకతాటిపైకి వచ్చి ప్రాక్టీస్ సెషన్లతో పాటు లీగ్ మ్యాచ్లను బహిష్కరించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన బీసీబీ తక్షణమే నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించినప్పటికీ ఆటగాళ్ల సమ్మె కారణంగా టోర్నీ నిర్వహణ అసాధ్యంగా మారింది. దీంతో చేసేదేమీ లేక బోర్డు బీపీఎల్ 2026ను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఏర్పడిన ఈ విభేదాలు బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. బోర్డు తన తదుపరి వ్యూహంతో ఆటగాళ్లను ఎలా ప్రసన్నం చేసుకుంటుందో వేచి చూడాలి.